ఆ శిలువ మరణం తర్వాత మూడో రోజు మరలా పునరుద్ధానం అయ్యాడని చెప్పేసి. వీటితో పాటు అసలైన మెలిక ఇంకోటి ఉంది. బైబిల్లో ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే అది అలాగే చెప్తారు. అలా చెప్తేనే వెనకటికి ఆడేవుడి మల్కీపురం పాస్టర్ చెప్పాడులే 10,000 ఇస్తే అతని పేరు మీద సువార్తలు చెప్పేవాళ్ళు ఎట్టా ప్రవర్తించాలో కూడా మరి మీ ప్రభువే చెప్పాడు. చరిత్రను చూస్తే 16వ శతాబ్దం దాకా భారతదేశానికి క్రిస్టియానిటీ రాలేదు. ఓర్ బాబు, అంతకు ముందే అక్కడికి చేరిన ఒక వలస క్రైస్తవ జాతి ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటున్న రెడ్ ఇండియన్స్ అనే తెగల మొత్తాన్ని కూడా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ తెలుసు క్రైస్తవ మతం అనేది మూడు అంశాల మీద నిలబడింది. 1, యేసుక్రీస్తు కన్యక్కి పుట్టాడని. 2, యేసుక్రీస్తు శిలువపై మరణించాడని. 3వది ఆ శిలువ మరణం తర్వాత మూడో రోజు మరలా పునరుద్ధానం అయ్యాడని చెప్పేసి. వీటితో పాటు అసలైన మెలిక ఇంకోటి ఉంది. అదే క్రీస్తు యొక్క రెండవ రాకడ. అయితే ఈ రెండవ రాకడ గురించి నిజానికి బైబిల్ ఏం చెప్తుందని చూసుకుంటే కనుక బైబిల్లో వెళుతున్న యేసు ఈ తరము గతించిపోకముందే నేను మరలా వస్తాను, మీరందరూ దాన్ని చూస్తారని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటిదాకా అది ఏది జరగల. కానీ ఇంకా జరుగుద్ది అంటూ మభ్యపెట్టేసి క్రైస్తవుల్ని జనాలు అలా పబ్బం గడిపేసుకుంటా ఉన్నారు కొంతమంది పాస్టర్లు. అటువంటి పాస్టర్లలోనే కొత్త బిచ్చగాడు ఒకడు వచ్చాడు. ఆ బిచ్చగాడి పేరేంటంటే ఏదో గఫూర్ షేక్ అంట. మరి మతం మారాడా ఇస్లాం నుంచి దీనిలోకి, లేకపోతే పుట్టుకుతా పేరు ఎవరున్నట్టు పెట్టుకున్నారో మనకైతే క్లారిటీ లేదు. కానీ బాబు మాత్రం చాలా టాలెంటెడ్గా ఉన్నారు. ఒక్కసారి ఆ వీడియో పెట్టి మీరే చూడండి. ఎప్పుడు వస్తాడంటారు? ప్రభువు దృష్టికి 1000 సంవత్సరాలు ఒక రాత్రిలో ఒక జాము వంటిది. ఈ మాట ఎక్కడ చెప్పారు గప్పురు? ఇప్పుడు బైబిల్లోనే చూద్దాం ఒక్కసారి. 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ఏం చెప్తున్నారో మీరే చూడండి ఒకసారి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. అంటే యూజువల్గా మీకు వినటానికి ఆకీస్ పాక్, పాకీజా, కాక్ పాక్, కరేపాక్ అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే 1000 సంవత్సరాలు ఒక రోజు కిందైనా, ఒక రోజు 1000 సంవత్సరాలు లాంటిదైనా అది ఒకటే. కానీ బైబిల్లో ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే అది అలాగే చెప్తారు. అలా చెప్తేనే విశ్వాసులందరినీ కూడా పాస్టర్ గారు కన్ఫ్యూజ్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఈ గఫూర్ ఏం చెప్తా ఉన్నాడు? ప్రభువు దృష్టికి ఒక 1000 సంవత్సరాలంటే ఒక రాత్రిలో ఒక జాము లాంటిదే అని చెప్తున్నాడు. మరి ఈ మాటని బైబిల్ ఎక్కడైనా సమర్థించిందా అంటే స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు అని చెప్పింది తప్ప 1000 సంవత్సరాలైనా సరే ప్రభువు దృష్టికి ఒక నైట్లో ఒక జామ్ మాత్రమే అని చెప్పేసి చెప్పలా. కానీ ఎందుకు చెప్తున్నాడు? ఎగ్జాజరేషన్, ఎగేస్తోయ్యాలి కదా. అంటే జాకీలు పెట్టి లేపితే తప్ప నిలబడలేని బతికి వెళ్ళదు. అందుకని అలా జాకీలు పెట్టే క్రమంలో ఇలాంటి మాటలన్నీ ప్రచారం చేసుకుని అలా బుక్ అయిపోతూ ఉంటారనమాట. ఓకే, ఇంకేమన్నాడో మీరే చూడండి. ప్రభు అన్నాడు, నేను వెళ్తున్నాను, మళ్ళా వస్తాను. నేను వచ్చే లోపల మీరు సర్వలోకానికి వెళ్ళండి. నేను పైకి వెళ్తున్నాను, నాకు అక్కడ పని ఉంది, స్థలాలు సిద్ధపరుస్తున్నాను. ఇప్పుడు ఆడికెళ్ళి రియల్ ఎస్టేట్లో మొత్తం ప్లాట్లు వెంచర్లు వేసేసి రోడ్లు వేసేస్తే ఆ తర్వాత మీరు అందరూ వెళ్ళాలా? వెనకటికి ఆడేవుడి మల్కీపురం పాస్టర్ చెప్పాడులే 10,000 ఇస్తే పరలోకంలో మంచి ప్లేస్ ఇస్తానైనా, అంటే బాత్రూముల పక్కనను చెత్త కుండీల పక్కన కాకుండా అని చెప్పేసి. నీ తలకాయ మీ బతుకంతా ఇట్టాగే ఉంటుందరా? ఒక్క నిజం మాట్లాడ్డా అసలు వచ్చి మిమ్మల్ని తోడుకెళ్తారు. ఈ లోపల మీరు ఖాళీగా ఉండకుండా మీరు సర్వలోకానికి వెళ్ళండి. మీ వల్ల కాదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వస్తాడు. ఆయనతో మీరు కలిసి పనిచేసి సర్వలోకానికి వెళ్ళి ఓకే నా గురించి చెప్పండి. నేను మిమ్మల్ని నా రక్తంతో కడిగి పవిత్రపరిచాను, మిమ్మల్ని కడిగి తీసుకెళ్తాను అనే విషయము అన్ని దేశాల్లో అన్ని జాతులకు చెప్పండి. ఇదిగో నేను వస్తున్నాను, మీరు వెళ్ళండి. ప్రభు అంత మాత్రమే చెప్పాడా మీకు? అయినా నా రక్తంతో కడిగానని చెప్పేసి అంటానికి ఆ రక్తం ఏమైనా యాచిడ్డా పెనాయిలరా? పైగా ప్రభు సువార్త చెప్పమన్నాడు అని మీరే చెప్తున్నారు కదా. అతని పేరు మీద సువార్తలు చెప్పేవాళ్ళు ఎట్టా ప్రవర్తించాలో కూడా మరి మీ ప్రభువే చెప్పాడు. మీలో ఒక్క సోంబేరిగాడైనా అతను చెప్పినట్టు చేయగలరా? ఒక్కసారి మార్కు సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో వాళ్ళ శిష్యులకి మీరే వినండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు ఒకసారి చూద్దాం.
మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వాడు శిక్షించబడును. ఇక్కడి నుంచి అసలు ట్విస్ట్ ఉంది, చూడండి రై. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏమనగా, నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని చెప్పెను. ఎరా, నువ్వు చెప్పినట్టే, నువ్వు సువార్తలో తోపు, నువ్వు ప్రభు చెప్పినట్టే వెళ్తున్నావు, నువ్వు ప్రభు పరిచర్య కోసం బతుకుతున్నావు కాబట్టి 2 నల్లతాసు పాములు తీసుకొచ్చి నీ కాడ నుంచుంటా నేను. అంటే నేను కాదులే, పాములు పట్టే వాళ్ళతో ఎవరితో ఒకరితో నుంచుంటా. ఆ 2 పాములతో కరిపించుకుని కూడా నువ్వు అలాగే బతికితే అప్పుడు 2 ఎండ్రిన డబ్బాలు ఇస్తా, అవి కూడా కూల్ డ్రింక్ తాగినట్టు తాగి బతికితే అప్పుడు నువ్వు చెప్పింది, నీ ప్రభువు చెప్పింది నిజం, లేకపోతే మొత్తం సొల్లునా బొస్క అని చెప్పేసి చెప్తా. ఓకేనా? వింటున్నారు కదా అని చెప్పేసి ఎడ్డి మాటలన్నీ మాట్లాడుతున్నారు. మీ తప్పు కాదురా నాయన. భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో 1954 డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, ఆ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని చెప్పేసి ఆ రెండింటిని అమలు చేయటానికి మొహమాట పడుతున్న మా వ్యవస్థలోని చూసావా, వాళ్ళని అనాల. ఎందుకంటే ఏ సీఎం తలకాయ అంత చిన్న సంఘటన జరిగినా సరే సూమోటో అనే ఒక పదం వేసుకుని ఎగేసుకుంటూ వస్తారు. మరి మీరు ఇన్ని బహిరంగ మోసాలు చేస్తుంటే సూమోటో లేదు, టమాటో లేదు, యాబొచ్చు లేదు ఇక్కడ. కాబట్టి నువ్వు నీలాంటి వాళ్ళు ఇన్ని అబద్ధాలు ఇంత ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. మీ బతుకులు తగలయ్యా. అది ఆయన సందేశం. ఆయన రావాలంటే మనం వెళ్ళి ఉండాలి. ఆయన మాట మీద నిలబడే దేవుడు. ఆయన రావాలంటే మనం ఈ పాటికి వెళ్ళి ఉండాలి. చరిత్రను చూస్తే 16వ శతాబ్దం దాకా భారతదేశానికి క్రిస్టియానిటీ రాలేదు. ఓరు బాబు, ఈ మాట నేను చెప్తుంటే ఒక్క నా డాష్ గడు నమ్మట్ల. మీ పాస్టర్ల బ్యాచ్లో వాళ్ళందరికీ కూడా చెప్పిట్టాగే వీళ్ళందరూ 50వ సంవత్సరంలో లేకపోతే 20వ సంవత్సరంలో క్రీస్తు పుట్టిన 10 ఏళ్లకే వాళ్ళ తమ్ముడు వచ్చాడు, తోమ వచ్చాడు, తోమెళ్ళాడు, ఆ సత్య ఇక్కడ సమాధుల్లో పడుకుని ఉన్నాడు అంటూ సొల్లు చరిత్ర అంతా చెప్తున్నారు. అసలు అన్నట్టు ఇంకో విషయం మాట్లాడుకోవాలి. బాబు ఇక్కడ చరిత్ర అనే టాపిక్ తెచ్చాడు కాబట్టి చరిత్రలో క్రైస్తవ్యం భారతదేశానికి ఎప్పుడు వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు, అసలు చరిత్రలో క్రీస్తు అనేవాడు ఉన్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. దానికోసమే ఉన్న ఆధారాల కోసం ఎతకండి రా సోంబేరిగళ్ళారా. చరిత్రలో చూస్తే కొరియా దేశానికి 17వ శతాబ్దం వరకు సువార్త రాలేదు. చరిత్ర చూస్తే అమెరికా అనే దేశానికి 15వ శతాబ్దం దాకా సువార్త రాలేదు. అదేంటి అమెరికా దేశం దేవుడు అని అంటారు, మరి భారతీయులు దానికి మీరు ఏం చెప్తారు? అమెరికా అనే దేశము కనుగొందే 17వ శతాబ్దంలో. కాబట్టి ప్రజలు అనేది అవగాహన లేని మాట అది. ఇంకేంటంటే వాళ్ళు యేసుప్రభు నమ్మారు కాబట్టి అమెరికా అయింది, నువ్వు కూడా నమ్ము అమెరికా అయిపోతాయేమో, ట్రై చేసి చూడు. సో కాబట్టి చరిత్రని మనం చూస్తే చరిత్రను తర్వాత శుద్ధుగనిలే కానీ ఏటర్ బాబు అన్నావు నువ్వు. యేసు ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి అమెరికా అయ్యిందా అంటే నమ్ముకున్న ప్రతిదీ అమెరికా అయిపోద్ది అంటావు. కానీ నీకు ఇక్కడ విషయం అర్థం కావాలి. ట్విస్ట్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని నమ్ముకుంది కాబట్టి అమెరికా అవలా. అమెరికా అనేది అనేక దేశాల నుంచి వలస వచ్చిన వలస జాతులు అక్కడికి చేరి అంతకు ముందే అక్కడికి చేరిన ఒక వలస క్రైస్తవ జాతి ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటున్న రెడ్ ఇండియన్స్ అనే తెగల మొత్తాన్ని కూడా ప్లేగు వ్యాధిని పెంచే వైరస్ కలిగిన దుప్పట్లు పంచి వాళ్ళందరూ కూడా దారుణంగా చనిపోయేలాగా చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని తెస్టేసుకుని బతికారు సిగ్గులేని మంద. ఇప్పటికీ కూడా అమెరికా అనేది అతిపెద్ద వలస దేశం తెలుసా. అమెరికాలో ఇప్పుడున్న ఎవ్వరూ కూడా స్థానిక జాతులు కాదు, రకరకాల దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తెస్టేసిన బ్యాచే. పోను అట్లా చెప్పుకున్నా సరే అక్కడ క్రైస్తవులు కాబట్టి క్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టి అమెరికా అయ్యింది అందాం అనుకుంటే అమెరికాలోనే క్రైస్తవ్యం అడుగు తింటా ఉంది. అక్కడ ఉన్న చర్చిలన్నింటిని అమ్మేసుకుని హోటల్స్ కింద, పబ్బుల కింద, బార్ల కింద, టెంపుల్స్ కింద అమ్మేస్తున్నారు. నీకు నమ్మకం లేకపోతే ఇక్కడ చూడు, గూగుల్లో చూపిస్తుంది. ఎందుకంటే నువ్వు ఒప్పుకోపోవచ్చు, నేను ఒప్పుకోపోవచ్చు, మొత్తం మీ జాతి అంతా మర్చిపోవచ్చు, కానీ గూగుల్ మర్చిపోదుగా. ఎట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది, చూసుకో. పోనీ నువ్వు అన్నట్టే ఆ క్రీస్తుని నమ్ముకుంటే బాగుపడతారు అనుకుంటే కనుక ఒక్కసారి టాప్ 10 పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని కొట్టి చూడరయ్యా. ఇది నేను చెప్తున్న మాట కాదు, గ్లోబల్ ఫైనాన్స్ అనే ఒక వెబ్సైట్ వాళ్ళు చెప్తున్న సర్వే ప్రకారం 2024 సెన్సస్లో ఇచ్చిన లెక్క అనమాట ఇది. ఒక్కసారి ఇక్కడ లిస్ట్ చూసావు కదా, టాప్ 10 పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. టాప్ 10th కంట్రీ ఏంటిది? మడగాస్కర్. మడగాస్కర్ అంటే ఏంటో తెలుసు, అది క్రైస్తవ దేశము. ఇక చాద్ ఉంది, అక్కడ కూడా క్రైస్తవ మెజారిటీ. ఇక లైబీరియా, ఇది క్రైస్తవ దేశమే. మలావి క్రైస్తవ దేశము. మొజాంబిక్ క్రైస్తవ దేశము. నైగర్ ఇదొక్కటే ముస్లిం డామినేషన్ ఉన్న కంట్రీ.
దాని కింద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇది క్రైస్తవ దేశము. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇది క్రైస్తవ దేశము. బురుండి టాప్ 2nd పొజిషన్లో ఉంది, ఇది క్రైస్తవ దేశం. అండ్ టాప్ 1st సౌత్ సుడాన్, ఇది కూడా క్రైస్తవ మెజారిటీ కలిగిన దేశమే. మరి క్రీస్తుని నమ్ముకున్న ఇన్ని దేశాలు బెచ్చం ఎత్తుకుంటున్నాయి, అడుక్కు తింటున్నాయంట. టాప్ 10లో 9 దేశాలు నీ దేవుణ్ణి నమ్ముకున్నా సరే మట్టి కరుస్తానే ఉన్నాయంట, అడుక్కు తింటానే ఉన్నాయంట. మరి అవన్నీ అమెరికాలో ఎందుకు కాలేదురా? మరి ఏ దేశమైనా అమెరికా అవ్వాలన్నా, ఆఫ్రికా అవ్వాలన్నా, ఇండియా అవ్వాలన్నా, ఇంకేదన్నా అవ్వాలన్నా కూడా అక్కడ మనుషులు కష్టపడాలి. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పటం కాదు. దేశం అంటే మతం కాదురా, దేశం అంటే మనుషులరా. ఆ మనుషులు పనిచేస్తేనే దేశాలు బాగుపడతాయిరా అని కూడా చెప్పు ఉండాల్సింది. కానీ భారతదేశం గురించి తప్ప ప్రపంచం గురించి అవగాహన లేని వాళ్ళు, ప్రపంచంలో ఉన్న ఈ పాషండ మతాల దుశ్చర్యల గురించి తెలియని వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఓన్లీ భారతదేశంలో మాత్రం ఏదో పేదరికం ఉందన్నట్టు బిల్డప్లు ఇచ్చుకుంటా, పెన్ను పట్టుకుని పిచ్చి గీతలు గీసుకుంటా పోయారు. కాబట్టి నీలాంటి వాడు ఆటలు సాగుతూ ఉన్నాయి. చూస్తున్నారుగా హిందువులందరూ కూడా ఏమంటున్నాడు, యేసుని నమ్మేసుకుంటే అమెరికా అయిపోద్ది, నమ్మేసుకోండి అని చెప్పి ఎటకారపు నవ్వాడు. యేసుని నమ్మి అడుక్కు తింటున్న దేశాలు ఇన్ని ఉన్నాయి. ఇయే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ టాప్ 10 మాత్రమే తీసి చూపించాను నేను. ఈ టాప్ 10 అడుక్కు తినే దేశాల్లో ఎక్కడా కూడా హిందూ మెజారిటీ దేశాలు లేవు. ఎందుకంటే హిందువులంతా కూడా శ్రమ ఏవ జయితే కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం, ఇలాంటివి నమ్ముకుని బతికేవాళ్ళు. అంతేగాని పేబువుని నమ్ముకొనుడే, మీ ఆస్తులు ఎల్లప్పుడు అమ్ముకొనుడి అని చెప్పరు. ఎట్టా కూర్చుని గుంజేరు పాటలు పాడుకునే గలీజ్ గళ్ళు అందరూ కలిసి ప్రపంచం మొత్తాన్ని కూడా అడుక్కు తినేలాగా చేస్తున్నారు. అండ్ మోరోవర్ వీళ్ళు చెప్తున్నారు కదా 17వ శతాబ్దం దాకా ఆ దేశం పోలా, 15వ శతాబ్దం దాకా ఈ దేశం పోలా అని చెప్పేసి. ఈ దేశస్తులు అంటే ఈ మిషనరీసు వేరే దేశాలకు పోతే బతుకులు ఎలా అవుతాయో అనేది ఆఫ్రికా దేశాలకు సంబంధించిన కెన్యాలోని ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పారు. ఈ మిషనరీస్ మా దేశానికి రాకముందు మా చేతుల్లో భూములు ఉండేవి, వాళ్ళ చేతుల్లో బైబుల్ ఉండేది. కానీ ఒక్కసారి వాళ్ళు వచ్చి మమ్మల్ని కళ్ళు మూసుకుని ప్రార్థన చేయమన్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి మా చేతుల్లో బైబుల్ ఉన్నాయి, మా భూములు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అన్నారు. అంత నర రూప రాక్షసులు, దోపిడీదారులాగా ప్రవర్తించారు కొన్ని దేశాల్లో వీళ్ళు. కొన్ని దేశాలు ఏంటి, భారతదేశంలో బ్రిటిషర్స్ వచ్చింది ఏ పద్ధతిలో, మిషనరీస్ వచ్చింది ఎవరి అండతో వచ్చారు, ఆ వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? ఈ రోజుకి గోవాలో సజీవ సాక్ష్యాలుగా గుర్తించబడుతున్న ఆ ఇంక్విజిషన్స్ ఎవడు చేశాడు? ఆ సెయింట్ జేవియర్ చేసింది ఏంటి? ఇది మాత్రమే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో బైబుల్ పట్టుకుని క్రూసైడ్లు చేసి, మత మార్పిడి చేసి, మత యుద్ధాలు చేసింది ఎవరు? వీళ్ళు కాదా? వాళ్ళు వచ్చి ప్రభు వస్తాడు, ప్రభు రావాలంటే మనం గోచి పెట్టుకోవాలి, అది కడుక్కోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈడ్జిట్ కడుక్కోవటం కాకుండా ఎవరిదో కూడా కడగాలంట. కాబోదు యాదవ. సువార్త సర్వలోకానికి వెళ్ళాలి అని ప్రభు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ వాస్తవానికి అంత స్పీడ్గా వెళ్ళలేదు. వాస్కోడిగామా ద్వారా సముద్ర మార్గాలు కనుక్కొని, సముద్రంలో ఓడ మార్గాలు కనుక్కొని వచ్చేంత వరకు భారతదేశానికి మిషనరీలు విరివిగా రాలేదు. అవును. ప్రభు ఎందుకు రాలేదయ్యా మీరు 1500 సంవత్సరాలంటే, ఇదిగో భారతదేశాన్ని రక్షించడం కోసం రాలేదని చెప్తాడు. త్వరగా వస్తాను, మీరు వెళ్ళలేదు, నేను రాలేదు. ఓకే, అంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలి, అప్పుడు ప్రభు వచ్చేస్తాడు. ఇంకా సందేశం ఏంటంటే, ఇంకా భూమి మీద 50 దేశాలకు ఇంకా సువార్త అందలేదు. మై గుడ్నెస్. దీంతో ఆపడం కాదు, ప్రభు రాడు, రాసి పెట్టుకోండి. అది ఇప్పుడు భూమి మీద ఒక 50 దేశాలు ప్రశాంతంగా ఉన్నాయట. ఆ 50 దేశాలని కూడా మట్టిలో కలిపేస్తే, ఆ 50 దేశాలు కూడా ఆడుకు తినేలాగా చేస్తే, అంటే మిషనరీలో ఇచ్చే ముష్టి కోసం కాసు కూర్చునేలాగా చేస్తే అప్పుడు ప్రభు వస్తాడంట. ఇప్పటికీ ప్రభు రెండో రాకడికి ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకో చెప్తున్నాడు, విన్నారు కదా. మిగతా అన్ని దేశాలకి సువార్త వెళ్ళాలట, ప్రపంచమంతా క్రైస్తవులుగా మారాలట. అలా క్రైస్తవులుగా మారేదాకా ప్రభు రాడంట. ఎందుకంటే ఇప్పుడు ప్రభు హర్ట్ అయ్యాడు, బొంగమూతి పెట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఊరు మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని మత మార్పిడి చేసి తీసుకొస్తే అప్పుడు ఎగ్గట్టుకుని వస్తాడంట ప్రభు రెండో రాకడ. ఎరా అంతేనా గపురు? చెప్పే మాటలు కాస్త సిగ్గుండాల కాస్తైనా సరే. ఎందుకంటే మీరేదో అనుకుంటున్నారు ప్రపంచం మొత్తానికి సువార్త పంపిస్తున్నామని. ఆల్రెడీ క్రైస్తవ్యం అడుక్కు తింటుంది. గూగుల్లో కొట్టి చూడండి, ద మోస్ట్ డిక్లైనింగ్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది ప్రపంచంలో క్రైస్తవ్యం యొక్క పతనం ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి దిగజారిపోతా ఉందని చెప్పేసి. అండ్ మోరోవర్ ఈ దిగజారుడుతనాన్ని, క్రైస్తవ్యం యొక్క దిగుడు బావి మెట్లని ఎవడో ఆపలేడు. దిగుతూనే ఉంటుంది, పాతాళం దాకా పోతుంది. కొన్నాళ్ళకి క్రైస్తవ్యం కనుమరుగై కూడా పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో మతాలు పుట్టాయి, నాశనం అయిపోయాయి.
వాటిల్లో 4 రోజులకి క్రైస్తవ్యం కూడా చేరుతుంది. క్రైస్తవ్యం ఏమి శాశ్వతం కాదు, క్రీస్తు ఏమి శాశ్వతం కాదు. ఎందుకంటే సత్యం ఎప్పటికైనా నిరూపణ అవుతుంది. అసత్యం ఎప్పటికైనా సరే సత్యం ధాటికి నిలబడలేక పలాయనం చిత్తగిస్తుంది, కొట్టుకుని పారిపోతుంది. మీ క్రైస్తవ్యం కూడా అదే జరుగుతుంది. గఫూర్ ఎందుకు రాడంటే ఆయన రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థంగా భూలోకమన్నంతటా ప్రకటింపబడాలి. ఓకే, ప్రకటించేశారు కదంటే కుదరదు. ఆయన రాజ్యంలో ఆయన సంఘంలో ప్రతి జాతి నుండి విశ్వాసం ఉండాలి. ఐ రిపీట్, ప్రతి జాతి నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి తెగ నుండి, ప్రతి రాజ్యం నుండి ఒక గొప్ప సంఘంలో రిప్రజెంటేషన్ ఉండాలి. ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే జాతులు కూడా ప్రభు దగ్గరికి రావాలి, ఇరాన్లోని జాతులు రావాలి. సో కాబట్టి ప్రపంచ ఇవన్నీ తర్వాత కానీ ఇజ్రాయెల్లో ఉండే జాతులన్నింటినీ ఫస్ట్ క్రైస్తవులుగా మార్చండి. ఎందుకంటే మీ ప్రభు అక్కడే పుట్టాడని చెప్తారుగా. ఇజ్రాయెల్లో మొత్తం జాతిని వద్దురా, ఓ 50% ఇజ్రాయెల్ని క్రైస్తవం ఏం చేయండి, చేయగలుగుతారా? ఒట్టికి ఎగరలేని ఊరకొక్క స్వర్గానికి ఎగురుతానందంట వెనకటికి ఎప్పుడు. అట్టొంది చెప్పేది. ప్రపంచంలో ఎన్ని దేశాలుంటే అన్ని దేశాల్లో కూడా క్రైస్తవ పరిచర్య విరివిగా జరగాలి. ఓకే, జరగాలంటే మనం వెళ్ళాలి, పంపించాలి. వెళ్ళాలి, పంపించాలి. కరెక్ట్. మీరు అందుకనే వెళ్తున్నారు, పంపిస్తున్నారు. నా జీవితంలో ఒక ఎమోషన్తో స్టార్ట్ అయింది. తర్వాత అదే గ్రేట్ కమిషన్ అని అర్థమైంది. అప్పుడు అర్థమైంది ఈ గ్రేట్ కమిషన్ కోసమే నాలో ఆ ఎమోషన్ వచ్చిందని అర్థమైంది. ఓకే, కొంతకాలం నేను తెలుగు వాళ్ళకే సువార్త చెప్తూ ఉండేవాడిని, కొంతకాలం ఇండియా వాళ్ళకే సువార్త చెప్తుండేవాడిని. తర్వాత అర్థమైంది ప్రపంచంలో అన్ని జాతులకు సువార్త చెప్పాల్సింది బాధ్యత నా మీద ఉందని అర్థమైంది. ఓన్లీ తెలుగు వాళ్ళ దగ్గర దశమ భాగాలు సరిపోవట్లేదు కదా, దేశంలో వాళ్ళు వచ్చే దశమ భాగాలు కూడా సరిపోవట్లేదు కదా, ప్రపంచం మొత్తం అందరినీ కలిపి టోకుని దొబ్బేద్దామని కదా అర్థమవుతుంది. అయినా మీరు మీ మాటలు చూస్తూ ఉంటే మరి ఇడ్డూరంగా ఉందిరా. వెనకరికి ఒక సామెత ఉంది, నక్క పుట్టి 4 వారాలు కాదలేదు కానీ నేను పుట్టాక ఇట్లాంటి గాలి వన్స్ చూడలేదు అందంట. నువ్వు కూడా మాట్లాడేది అట్టాగే ఉంది. నువ్వే నిన్న పడ్డ వానకి వాళ్ళు మొలిచిన మొక్కవే, రేపు ఉంటావో లేదో తెలియదు. ఇక నువ్వు నీ మతాన్ని ఎగేసుకుంటా తీసుకుని వచ్చేసి నేను మారుస్తాను, నేను పీలుస్తాను, నేను పీకుతాను, నేను కట్ల కడతానని చెప్పేసి ఏమారుస్తున్నావు. కానీ గొప్ప విచిత్రం ఏంటంటే మా హిందువులను ఎడ్యుకేట్ చేయడానికి నాలాంటి వాడు ఉన్నాడు, మేము చెప్తా ఉన్నాం. మీరు చేసే మోసాలు, మీరు చెప్పే మాయ మాటలు ఇట్లాంటివన్నీ చూపిస్తున్నాం. కానీ మీరు చెప్పేదంతా లొల్లకాయ కబుర్లు, డొల్లపీస్ కబుర్లు, లొట్టపీస్ కబుర్లు అని తెలిసినా సరే మీకు ఇంత లైకులు కొడతా, మీ వీడియోలకి ఫాలో అవుతా, హల్లెలూయా, గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్ అంటూ రెచ్చిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే ఉసూరు అనిపిస్తుందిరా. ఎన్నాళ్ళు ఇట్లా మోసపోతారు, ఎన్నాళ్ళు ఇంకా సరే రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, 2000 సంవత్సరాల తర్వాత వస్తాడని చెప్పి నమ్ముతున్నాను. ఓకే, నువ్వు అన్నట్టే 2000 సంవత్సరాలు, లేకపోతే ఇంకో 2000 సంవత్సరాలు, ఇంకో 5000 సంవత్సరాలు, ప్రపంచం మొత్తాన్ని నువ్వు అనుకున్న మతంలోకి మారుస్తావు అనుకుందాం. వన్ ఫైన్ డే ప్రపంచం మొత్తం కొట్టుకుపోయే రోజున ఈ స్టోరీ మొత్తం బుసక్కు అసలు దేవుడు వేరే ఉన్నాడని రియలైజ్ అయ్యాడనుకో, ఎవడన్నా ప్రూఫ్ అయిందనుకో, ఏం చేస్తావు? అప్పుడు దాకా ఈ అడ్డమైన వాటిని నమ్మి పెట్టుల్లో మగ్గుతున్న మురిగిపోయిన శవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి జీవితాలు మటాషేగా. ఒరే నేను నమ్మేదే నిజం అనుకుంటే ఎవరికీ ప్రాబ్లం లేదురా. నేను నమ్మేదే నిజం అని చెప్పేసి పట్టు పట్టాలి అంటే ఆ నిజానికి సంబంధించి ఏదన్నా ఒక ఆధారాన్ని చూపించాలి. ఇప్పటి వరకు ఏదన్నా ఒక్క ఆధారం ఉందా? మరి పట్టుమని 10 పేర్లు చెప్పు బైబిల్లో, పలానా ఊళ్ళంతా పరలోకానికి వెళ్ళారని చెప్పేసి ఒక్కడ పోయినోడు లేడు. మీరు మాత్రం ఏదో అక్కడ బెర్త్ కన్ఫర్మ్ చేసేసుకున్నట్టు, అక్కడ పాస్పోర్టు, వీసా, ఓటర్ ఐడి కార్డు అన్నీ వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి కదరా కొద్దిగన్నా. మరి మీరు ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ప్రచారం పేరుతోటి ఆర్టికల్ 25 అనేది ఒకటి అడ్డం పెట్టుకుని ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే మిమ్మల్ని అడిగేవాడు, ఆపేవాడు లేకపోబెట్టే ఎంత రెచ్చిపోతున్నారు. హిందూ బంధువులరా, వాళ్ళ తప్పేం లేదు, దశంభాగాలు వస్తున్నాయి, దానికోసం ఎలాగైనా బతికేస్తారు, ఎలాంటి మాటలైనా మాట్లాడేస్తారు, ఏదైనా ఇడిచేస్తారు. సిగ్గు, శరం, మానం, పౌరుషం, అభిమానం అన్నీ. మరి మనకేమవుతుంది? మనకి వివరం, విచక్షణ, ఇంగితం, బుద్ధి, జ్ఞానం అన్నీ ఉన్నాయి కదా. మన దగ్గర ఏం లేదనుకుని చిన్న చిన్న అవసరాలకి ఇలాంటి అబద్ధాలకి మోసపోయి మారిపోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పటికే మారిపోయిన క్రైస్తవులు ఉంటే ఒక్కసారి మీరు బైబుల్ చీకట్లో నుంచి బయటకు వచ్చి మీ జ్ఞానపు వెలుగులో ఆలోచించండి, సుజ్ఞానపు వెలుగులో ఆలోచించండి. వాస్తవాలేంటి, ఈ వక్రీకరణలేంటి అన్నీ మీకే అర్థమవుతాయి. అరే ఎవడో పొట్టకూటి కోసం మీ జీవితాలని, మీ ఆధ్యాత్మిక జీవితాలని హత్యలు చేస్తూ ఉంటే భరిస్తారా? వీళ్ళ గురించి వెటకారం చేస్తున్నాము అంటే అది వాళ్ళ వ్యవహార శైలిని చూసి. కానీ మా ఆవేదన అనేది వెటకారంతోటో, వ్యంగ్యంతోటో, హేళనతోటో కూడుకున్నది కాదు. ఇది నిజంగా హృదయ విదారకమైంది. కారణం ఏంటంటే సనాతన ధర్మానికి ఏదో కష్టం వస్తుందని కాదు. ఎవడు సచ్చినా ఎవడు బతికినా సనాతన ధర్మం ఎక్కడికి పోదు. ఎందుకంటే అన్నం తినేవాడు, గాలి పీల్చేవాడు, నీళ్లు తాగేవాడు
ఈడెప్పుడు కూడా ఈ పంచభూతాల్ని మర్చిపోలేడు. ఈ పంచభూతాల మీద ఆధారపడి బ్రతుకుతున్నంత కాలం మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళతో సమానమే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి మతాల్లోకి మారిపోయి విలువల్ని విడిచేయాల్సి వస్తుంది, మన గతాన్ని విడిచిపెట్టేయాల్సి వస్తుంది, మన పూర్వీకుల్ని మనమే అవమానించుకోవాల్సి వస్తుంది. అలాంటి బతుకుతుంటే తట్టుకోలేక అటువంటి ఆవేదనలోంచి మాట్లాడుతున్నాం తప్ప మా ఆవేదన మతం కోసం కాదు, మన గతం కోసం, మన పూర్వీకుల కోసం, మన వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించి అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతకి జై.